ఏమంటే అపోస్తలుడైన పౌలు క్రైస్తవులను చంపుతున్నాడని ముందే చంపేశాడు అనుకుందాం. క్రైస్తవులు అందరి దగ్గరికి వెళుతున్నాడు, ఎక్కడ క్రైస్తవులు ఉన్నా ఇళ్లలోనికి వెళ్ళి చంపేస్తున్నాడు కనుక ఇంకా నేను పౌల్ని ఉంచదలుచుకోలేదు. సౌలు, తన పేరు సౌలు కదండి, ప్రాణం తీస్తాడు అనుకోండి, చచ్చిపోతాడు. కానీ తర్వాత అతని మార్పు వలన ఎన్ని సంఘాలు మారాయో తెలుసా? బైబిల్లో 14 పత్రికలు రాశాడండి ఆయన. రోమా పత్రిక, ఫిలిప్పి, కొలసి, ఎఫెసి, దెస్సలోనిక. ఏమండి, ఇన్ని పత్రికలు ఆయన రాశాడే. ఆయన వ్రాయడానికి గల కారణం మార్పు చెందాడు గనుక. ఎన్ని సంఘాలు కట్టాడు అనుకున్నారు? ఎన్ని ప్రయాణాలు చేశాడు అనుకున్నారు? ఆయన చివరికి దేవుడి కోసం తన ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడిపోయాడండి. అటు యూరోప్ ఖండంలో కూడా ఇటు ఆసియా ఖండంలోనూ ఎన్నో సంఘాలను నిర్మించాడండి. మరి ఇవన్నీ కూడా ఆయన ఒకళ్ళు దేవుడు ముందే చంపేశాడు అనుకోండి, సంఘాలు వచ్చేవా? ఆయన ఓద విని అనేక మంది మారేవారా? లేదు కదా. కనుక దేవుడు ఏం చేశాడు? పౌలు అంతగా హింసపడుతున్నా అలాగ దీర్ఘశాంతంతో, నువ్వు మారాలి నాయనా, నువ్వు మారాలి నాయనా, నువ్వు మారాలి, నీ మార్పు కోసం చూస్తున్నాను. అలా మార్పు కోసం ఎదురు చూశాడు. చూసినందుకు ఆ కుమారుడు మారాడు. మారటం వల్ల అనేక మందిని మార్చాడు.